తెలుగుదేశం చేతిలో కూటమి చేతిలో ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తోందా, వ్యవహరిస్తోందా, వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తోందా, వారికి వీడియోలు సప్లై చేస్తోందా, ఏమిటి దీంట్లో ఉన్న రహస్యం? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. కొమ్మిడి గారు అందరికి నమస్కారం. బేసిక్గా ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో దాని చుట్టూ చర్చ జరుగుతుంది. నిస్సందేహంగా మీతో ఏకీభవిస్తూ ఆ చర్యలను ఎవరు సమర్థించలేరు, వారిపైన చట్టపరమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందని ఆశిద్దాం. అయితే ఈ చుట్టూ జరుగుతున్నట్టు మొత్తం వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ కానీ వ్యవహరిస్తున్న తీరు పైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈరోజు ఆ వీడియోలో మీరు చూడండి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళి ఈవీఎంని వారి చేతుల్లో తీసుకున్నట్టుగా మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది. ఎవరు అడ్డుకోవాలి? పోలీసులు అడ్డుకోవాలి. అంటే అక్కడ పోలీసులు లేరు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. పోలీసులు ఎందుకు లేరు? ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఒక 5-6 బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్న బూతుల్లో పోలీసుల్ని మోహరించారు భారీ ఎత్తున. తెలుగుదేశానికి లీడ్లో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో పోలీసుల్ని పెట్టలేదు, కాబట్టి అక్కడ రిగ్గింగ్ జరిగిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి, పుంగునూరు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కొన్ని పోలింగ్ బూతుల్ని పూర్తిగా వీడియో కవరేజ్ వెబ్ కాస్టింగ్ లో తీసుకొచ్చారు. అంటే పూర్తిగా వీడియో కవరేజ్ చేశారు. ఇప్పుడు మీరు వీడియో కవరేజ్ లో నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆడ అనుమానం ఉంది కాబట్టి తీసుకొచ్చారు. అంటే ఎలక్షన్ కమిషనే స్వయంగా ఈ 5-6 నియోజకవర్గాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, దాడులు జరిగే అవకాశం ఉంది, ఫెయిర్ గా ఎన్నికలు జరగదని అపనమ్మకంతోనే మీరు వాటిని వీడియో కవరేజ్ తీసుకొచ్చారు. వీడియో కవరేజ్ తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు ఎస్పీని సస్పెండ్ చేశారు. అందులో పల్నాడు ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు, కలెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఏదో జరిగిందని మీరు నమ్మే కదా అన్నప్పుడు 10 రోజుల్లో ఆ వీడియో కవరేజ్ మీ చేతిలో ఉంటుంది కదా, ఫుటేజీ తీసుకొని మొత్తం రెండు పార్టీలు ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేసుకుంటున్నాయో ఒక 10-15 బూతుల్లో వాటన్నిటినీ మీరు రెఫర్ చేసి మొత్తాన్ని స్టడీ చేసి ఎక్కడ తప్పు జరిగింది, రిగ్గింగ్ చేసుకుంటే బాధ్యులు ఎవరు, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎవరైనా రామకృష్ణారెడ్డి గారి లాగా ఇంకా ఎవరైనా చేశారో అందరిపైన ఇట్లాంటి చర్యలు మేము తీసుకోబోతున్నామని డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అదే కరెక్ట్ ప్రజాస్వామ్యం. అందుకు భిన్నంగా 10 రోజుల తర్వాత ఒక వీడియో బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది? మీరు అన్నట్టు వీడియో మొత్తాన్ని ఎలక్షన్ కమిషనే పరిశీలించి తప్పు ఒప్పుల్ని పరిశీలించి మేము ఈ చర్యలు తీసుకున్నాం, ఇదిగో వీడియో ఫుటేజ్ అని చెప్పితే మనకు అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా ఒక సింగిల్ వీడియో బయటకు వచ్చింది, మిగతా వీడియోలు అంటే ఎవరు అంటే మీ ఎస్పీ పరిధిలోనో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పరిధిలో రహస్యంగా ఉండాల్సినటువంటి వీడియో ఎట్లా బయటకు వచ్చాయి? లేదా అక్కడ ఉన్న సెల్ ఫోన్లు తీసుకొచ్చి బయట పెట్టుంటే ఆ సెల్ ఫోన్లు ఎట్లా పోయినా పోలింగ్ బూత్లో సెల్ ఫోన్లు పోకూడదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తన బాధ్యత నిర్వర్తించడంలో వైఫల్యం చెందింది అనేది చాలా క్లియర్ గా ఈ ఘటనలో అర్థం అవుతుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిన రెఫరీ బాధ్యత, అంటే రెండు టీముల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు ఎంత నిష్పక్షపాతంగా రెఫరీ ఉంటాడో అట్లా ఎలక్షన్ లో కూడా పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో రెఫరీగా బిహేవ్ చేసి ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పాలి. రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు ఆరోపణలపైన విచారణ చేయాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి, లేకపోతే రాజకీయ పార్టీలు అనవసరంగా ఆరోపణలు చేసి అది తప్పు అని కూడా చెప్పాలి. ఈ పని చేయడంలో ఎలక్షన్ కమిషన్ చాలా గోప్యతగా అసలు బయటికి చెప్పకుండా గందరగోళం మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత దాని గురించి చర్చించే పరిస్థితికి రావడం అనేది దురదృష్టం. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరస్పరం రెండు పార్టీలు ఆరోపించుకున్నాయో ఆ పోలింగ్ బూత్లు వీడియో కవరేజ్లు ఉంది కాబట్టి ఆ వీడియో కవరేజ్ మొత్తాన్ని మీరు పరిశీలించి చర్యలు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ప్రధానమైన ఆరోపణ ఏంటి? నేను ప్రశ్న ప్రార్థించాను, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిన పోలింగ్ బూత్ లో పోలీసులు లేరని మీరు ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఏజెంట్ పోయి ఎందుకు అడ్డుకోవాలి? ఆయన పని కాదు కదా అది. అడ్డుకుంటున్నాడంటే అక్కడ పోలీసులు ఎవరు లేరని అర్థం. అంటే వాళ్ళు వైసీపీ ప్రధానమైన ఆరోపణ కూడా అదే కదా, కొన్ని పోలింగ్ బూతుల్లో పోలీసులు లేరు కాబట్టి రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ అడ్డుకునే క్రమంలో ఈలోక దుందుడుకు చర్యలు పాల్గొన్నారు. అది అభ్యంతరం, దానికి ఖచ్చితంగా ఆ హక్కు ఆయనకి లేదు, ఆయన పైన చర్య తీసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి వచ్చినట్టు మీ తప్పులు జరుగుతున్నట్టు ఇప్పటి అర్థం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా పల్నాడులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇంకో చోట ఏదైతే అన్ఫెయిర్ గా జరిగాయో వాటిపైన పూర్తిగా సమగ్రంగా విచారించి సిట్కి ఎట్లా బాధ్యత ఇచ్చారు ఆ సిట్టు మొత్తం పరిశీలించి ఎక్కడ బై ఎలక్షన్ లో పెట్టాలి అక్కడ బై ఎలక్షన్ పెట్టండి, ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. తీసుకుంటే అల్లర్లు ఆగుతాయి, లేకపోతే ఇట్లే మీరు గందరగోళంగా గోప్యతగా ఉంచితే మాత్రం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
రైట్. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ గతంలో కొంతమంది మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళంతా హైదరాబాద్ వచ్చినప్పుడు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సైతం ఎమ్మడబడి నేను చేయటానికి తప్పుపట్టట్లేదు కానీ కొంచెం ఆసక్తికరమైన అబ్జర్వేషన్. అవునంటారా కాదంటారా? తెలంగాణ పోలీసులు సైతం చాలా గట్టిగా పనిచేస్తున్నారని వాళ్ళ పేపర్లో వార్తలు వచ్చింది. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూటమికి అనధికారిక మిత్రుడు కాబట్టి సహజంగా వాళ్ళకి ఆ రిలేషన్స్ ఉండొచ్చు, కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శించని తప్పేం లేదు. కాకపోతే మీడియాలో వస్తున్న ఈ వార్తలు, ఈ గందరగోళాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఒక మీడియాలో చూశాను, ఈరోజు పత్రికలు కూడా వచ్చినాయి. ఆల్రెడీ అధికారులందరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారంట. చీఫ్ సెక్రటరీ గారు ఒక మధ్యవర్తిని పంపించా అంటే ఎవరి దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి. నా పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు 30వ తేదీ రిటైర్ అయిపోతున్నాడు. ఇంకా ఆయనకి ఏం పని ఉంది? ఎవడు వస్తే ఆయనది ఏం పోయింది? ఒక చీఫ్ సెక్రటరీకి రేపు ఏదైనా ఇంకో 6 నెలలు సంవత్సరం ఉంటానంటే అర్థం ఉంది. కానీ జూన్ 30కి ఆయన రిటైర్డ్. రెండో విషయం, జూన్ 5కో 6కో 7కో 9కో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరైనా రానివ్వండి, ఇంకుంటే 20 రోజులు ఉంటాడు. 20 రోజులు ఆయన ఏం చేస్తారు? ఆయన మధ్యవర్తి అంట 20 రోజుల కోసం ఏమన్నా అంటే నేనేది న్యాయ వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ నిష్పక్షపాతంగా ఉండకపోతే చాలా ప్రమాదకరం కదా.